ఎందుకు అంటే ఆ టైంలో అలా కేసీఆర్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారి అగ్రెసివ్గా వెళ్ళిపోయి గజ్వేల్ ముట్టడి కార్యక్రమం అంటే అక్కడ ముట్టడి మీన్స్ అక్కడ డెవలప్మెంట్ చూపించాలనేటువంటి ఒక అగ్రెసివ్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంత అగ్రెసివ్ ఎందుకు పోయారు మీరు? నేను నా వరకు దాదాపు 10-15 బస్సులు పెట్టినట్టు మీరు. చాలా ఉండే వందల వెహికల్ చేయకపోతే వెళ్ళిపోయలేము. అవును అవును, అక్కడ బండ్లు బస్సులు ఎక్కడెక్కడ ఆపేశారు. జనం కూడా ఇంచుమించు 2000 పైన పడి లోపల వేసిరారు. అరెస్ట్ చేసుకుంటే స్టేషన్లలో పంపారు. అవును, ఏది చేసినా కేసీఆర్ గారు వచ్చినప్పుడు పర్వాలేదు, మీ అనౌన్స్మెంట్ అయింది, ఓకే, నో ప్రాబ్లం. ఆయన ఒక ప్రత్యర్థిలాగా మాట్లాడితే బాగానే ఉంటుంది. కేటీఆర్ గారు వచ్చి వాడోడు వీడు విజయపోడు అని మాట్లాడితే సరే నేనే ఉందో తెలుస్తుంది అని చెప్పినాం. అది సరే వైరల్ అవుతుంది, అది వేరే విషయం. ఆయన మీద నాకేం ప్రత్యక్షంగా ఏమీ లేదు. రాజకీయంగా ఉందాతనంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను కూడా ఆఖరి శ్వాస వరకు ఉందాగానే ఉంటానే నేను అంటున్నాను. ఉందాతనం మర్చిన రోజు నేను పోయినట్టే లెక్క. అగ్రెసివ్ అవసరం లేదు దాంట్లో. వర్క్ అగ్రెసివ్ చూపెట్టినామంటే క్యాండిడేట్ ఆయన అయినప్పుడు అప్పటి వరకు ఆలోచించిన దాంట్లో మన గోవర్ధన్ గారు, షబ్బీర్ అలీ గారు చేసిన తప్పు పనుల మీద, వాళ్ళు చేసిన తప్పిదాల మీద, వారి స్వార్థ పనుల మీద, వారి అనుయాయుల స్వార్థం మీద, పార్టీ తప్పిదాల మీదనే మాట్లాడి. సో క్యాండిడేట్ మారింది. అక్కడ క్యాండిడేట్ మారినప్పుడు స్ట్రాటజీ మారుతుంది. స్ట్రాటజీ మారింది కాబట్టి ఆ క్యాండిడేట్ చేసిన తప్పుల మీదనే మాట్లాడాలి. సో కామారెడ్డిని అత్యద్భుతంగా తీర్చిదిద్దుదాం, కామారెడ్డి అభివృద్ధి అయిపోతుంది అని కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, మరి ఎంత అత్యద్భుతం అవుతుంది అంటే ఎంత అద్భుతం అవుతుందో చూపెడతాం. మరి అద్భుతంగా ఉన్నటువంటి గజ్వేల్ని చూపెడితే అర్థమవుతుంది. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు, మా పార్టీతో సహా అన్ని పార్టీల వాళ్ళు ప్రతిసారి సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల ఇట్లా అని 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 ఏవి బాగున్నాయి కాన్స్టిట్యూన్సీ చిన్నప్పుడు ఉన్నది సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు చూసినారా? మరి ఎట్లా తెలుసు? అందరూ అంటున్నారు. ఇది ఏమైపోయింది? కామన్ పాయింట్ అయిపోయింది. అరే ఆడ ఏమీ లేదు, అన్యాయమైన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు ఓటర్ లిస్ట్ లో ఓట్లు లేవు. వాళ్ళవి 16 గ్రామాల్లో సగం మంది ఓట్లు లేవు. వాళ్ళు అంతా వలస వెళ్ళిపోయారు. ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. మరి కనీసం తెలుసుకోకుండా వాసల మరి పరిస్థితి తెలియదు. అక్కడ ఉన్న మండలాల పరిస్థితి తెలియదు. రింగ్ రోడ్ లో బాధితులు తెలియదు. ఇవన్నీ చూడకుండా బస్ స్టాండ్ యాడ్ ఉందో తెలియదు. అసలు ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి అనేది ఏమీ తెలియకుండా అందరూ అదే 3 కాన్స్టిట్యూయెంట్ ఉన్న ఫండ్ అంతా 3 కాన్స్టిట్యూయెంట్. అక్కడ పోతే ఏముంది అనేది తెలుస్తుంది అని చెప్పేసి నాకు తెలుసు ఏముందో. నేను ఎప్పుడు కూడా పక్కనున్న సిరిసిల్ల చూడు, ఆ పక్కనున్న సిద్దిపేట చూడు అని నేను మాట్లాడలేదు. నాకు తెలుసు అక్కడ ఏముందని. ఇది ఆరోపణ చేయడము చేస్తున్నాం అనుకున్నారు అందరు లీడర్లు, అన్ని పార్టీలు ఎవరి మీద, వాళ్ళ ముగ్గురి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తున్నాం అనుకున్నారు. కానీ అది మనకు నష్టమవుతున్నది, మన చాతగాని తనాన్ని నిరూపిస్తున్నది. వాళ్ళ కాన్స్టిట్యున్సీలు బాగైతున్నాయి కానీ మన కాన్స్టిట్యున్సీ బాగైతలేదు అంటే నువ్వు చాతగానోడివి, నువ్వు ఉండి ఏం లాభము? అదే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వస్తే, వారు ముగ్గురు వస్తే మా కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ అవుతుంది అనే ఆలోచనకు ప్రజలు వస్తున్నారు అనేది ఎవరు ఆలోచించలేరు. అక్కడ ఏమీ లేనిది ఉన్నదని మీరు చెప్పడం ఎందుకు? డైరెక్ట్ ప్రజలు తీసుకునే ప్రయత్నం చేశారు మీరు, అంతే కదా. మరి నేను చెప్పడం కన్నా నేను ఛాలెంజ్ అంటే నన్ను ప్రజలు నమ్ముతారు. కామారెడ్డి ప్రజలు నా చేతిలో కాగితం లేకుండా, నిజాలు తెలవకుండా మాట్లాడు, అనవసరమైన ఆరోపణలు చేయడు. ఆరోపణ చేసిండంటే 100% నిజం. అదొక క్రేజ్, అది ఒక నమ్మకం ఉంది. అది నేను అనౌన్స్ చేయగానే అంత రియాక్ట్ అయ్యాను. ఆయన అరెస్ట్ చేసిండు. తీరా పోయి చూస్తే ఏముంది అనేది నాకు తెలుసు కదా. అక్కడ మార్కుక్ మండలం ఏముంది, అంతకుముందు డీటెయిల్డ్ గా పేర్లతో సహా అక్కడ ఉన్న షాడో ఎమ్మెల్యేల అరాచకాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి చెప్పినాం. 6 మండలాలకు అన్ని మండలాలు చెప్పినాం. అక్కడున్న పరిస్థితిని అంచనా వేయకుండా రాజకీయ నాయకులందరూ కూడా మెచ్యూర్డ్ అంటే నేను వాళ్ళను ఏమీ అనదలుచుకోలేదు కానీ వాళ్ళు అలా మాట్లాడడం వల్ల ప్రజలు అది కామారెడ్డిలో నాకు చాలా పెద్ద దెబ్బ అవుతుంది అనేది నాకు తెలుసు. సో నేను దాన్ని డైల్యూట్ చేయాలంటే తీసుకెళ్ళాలి, పరిస్థితులు చూపించాలి. అరెస్ట్ చేశారు, అది మేము మొదటి విజయం అనుకుంటున్నది. అది 100%. వదిలేస్తే ఇంకా పెద్ద విజయం వస్తుండే. కానీ కేసీఆర్ గారు వాస్తవంగా చాలా ఇంటెలిజెంట్. ఆయనకు ఉన్న విజన్, ఆయన ఆలోచన విధానం స్పాంటనియస్, ఆయన వాక్చాతుర్యం, ఎవ్రీథింగ్ గాడ్ గిఫ్ట్. అది గ్రేట్. ఆయన నేను కూడా ఒప్పుకుంటా. ఆయన ఎప్పుడు కూడా కొంచెం ఆయన ఎన్నుకున్న మార్గం తప్పుది అంటున్నాం. ప్రతిపక్షం అనేది ఉండద్దు, శత్రువు అనేటువంటి ఉండదు, మొత్తం నా దాంట్లో ఉండాలా, బయట కూడా కామెంట్ చేయొద్దు నన్ను
నాకు నేను సమయం ఇయ్యను, ఉమ్, నా ఇష్టం ఉన్నప్పుడే ఇస్తాను అనడమే ఆయన మైనస్ పాయింట్ తప్ప. అవును. నిజంగా ఆయన ప్రాపర్ వేలో ఉండి ప్రజల మధ్యన ఉంటే ఆయన కదిపే వ్యక్తులు ఎవరు లేరు. ఉమ్, ఇవాళ కూడా చెప్తున్నాను, ఉమ్, ఇది ప్రతిపక్షంలో ఉండి కూడా చెప్తున్నాను. అవును. కానీ అది తప్పు జరిగిపోయింది ఆయనది. అవును. దానికి తగ్గట్టు కొడుకు అంటే కేటీఆర్ గారు, కవిత గారు, వీళ్ళ పనులు, మాటలు, చేతలు